ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లుపై కేంద్ర మంత్రులతో చర్చించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో భూ సంబంధిత అనేక సమస్యలు తలెత్తాయని తెలిపారు. గతంలో ఇదే తరహా పరిస్థితులు గుజరాత్లో ఉత్పన్నం కాగా ఈ భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని చాలా బాగా అమలు చేశారని ప్రశంసించారు. ఏపీలో అలాంటి చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లుపై చర్చించామని కేంద్ర మంత్రులతో భేటీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో భూముల కంప్యూటీకరణలో చాలా సమస్యలు వచ్చాయని చెప్పారు. గతంలో నాయకులు అధికారులు కలిసిపోయారని తెలిపారు. ఇందువల్ల ప్రైవేటు భూములను బలవంతంగా 22(e)లో చేర్చారని చెప్పారు. గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారని అన్నారు. సంపద సృష్టించలేని వారికి సంక్షేమం పేరుతో పంపకం చేసే హక్కు లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నదుల అనుసంధానంతో పోలవరం బనకచెర్ల లింకు ఏర్పాటు చేయాలని చంద్రబాబు తెలిపారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని నీటి ఎద్దడిని తీరుస్తామని అన్నారు. గంగ నుంచి కావేరీ వరకు నదుల అనుసంధానం జరగాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సమస్య ఎక్కువగా ఉందని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి మాట వినిపించకుండా చేస్తామన్నారు. యువతను సన్మార్గంలో నడిపించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో విజయం సాధించామని, ప్రజలు తమ వైపు ఉన్నారనడానికి ఈ ఫలితాల నిదర్శనమని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు. In the name of house sites also so much of land they have grabbed, even forest land, and so many ways of land grabbing. We want to go very firmly with a demonstrative effect. That's why this bill, AP Land Grabbing Provision Bill, even Gujarat they have executed very well. Even Andhra Pradesh we have passed in the Assembly and Council. Now it has come to Delhi for approval. I request it to clear at the earliest. In this bill, both an urban and rural land are included, and also the burden of proof of concept will be on grabber. Earlier government has to do, and now they have to prove it. They are not grabbed that land, so that is one pending. We request him. Prevention of activities of bootleggers, dacoits, drug offenders, gundas, immoral trafficking, all of offences. There is one act, Land Grabbers Bill Act, that also PD. You can book cases against them. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఇంకిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డాడా? పవన్ కళ్యాణ్ వేలాది మందికి ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. మాజీ సీఎం జగన్పై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని సెటర్లు వేశారు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డాడా? పవన్ కళ్యాణ్ వేలాది మందికి ఆర్థిక సాయం చేశారని అన్నారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది యువత కాదా? సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటకు కట్టుబడి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయటం జగన్ అలవాటు చేసుకోవాలని సూచించారు. రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన వాడు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నాడని అన్నారు. నిజాయితీగా ఒక్కరోజైనా జగన్ పనిచేశాడా అని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉండగా వర్క్ ఫ్రం హోం ముఖ్యమంత్రిగా ముద్రపడిన వ్యక్తి కాస్త ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా మారాడని అన్నారు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి సీమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయంలో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి
నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం, జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. ఈ సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు, మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు, అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. అందుకనే అంటున్నాను నేను, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి, రూల్స్ పాటించని వ్యక్తి, తన సొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వం లేదు. ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు జనసేన పార్టీ పైన, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. నోరు బారేసుకుని ప్రతిసారి మాట్లాడితే మాత్రం జనసేన పార్టీ మిమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అందించాల్సిన సలహాలు, సూచనలు మీరు ఇవ్వండి. వ్యక్తిగత విమర్శలకి కించపరిచే విధంగా దానివల్ల మీకు ఏదో ఓట్లు పడిపోతాయనుకుంటే మాత్రం నిన్నటి ఎన్నికలే మీకు దానికి నిదర్శనం. వైసీపీ రాజధాని విషయంలో అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నాయని, ప్రజలు వాటిని నమ్మాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 5,000 ఎకరాల్లో 64,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపు, అవకతవకలు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులను అమలు చేస్తున్నామని, బడ్జెట్లో ఇప్పటికే 6,000 కోట్లు కేటాయించామని తెలిపారు. అవసరమైతే మరింత నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. వైసీపీ రాజధాని విషయంలో అసత్య ప్రచారాలు చేస్తూనే ఉందని, ప్రజలు వాటిని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమకాలీన అవసరాలకు అనుగుణంగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 5,000 ఎకరాల్లో 64,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. హడ్కో, ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో నిధులను సమీకరించనున్నట్లు వివరించారు. రాజధాని పూర్తిగా స్వయం సమృద్ధిగా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని, అన్ని రంగాలకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర పరిశోధనా సంస్థలకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తున్నామని, పారదర్శకంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపు, అవకతవకలు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు అమలు చేస్తున్నామని, బడ్జెట్లో ఇప్పటికే 6,000 కోట్లు కేటాయించామని తెలిపారు. అవసరమైతే మరింత నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు. ఎలా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, ఈ విధంగా డిజైన్ చేసాం. అలా రకరకాల బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని, ఏందండి బడ్జెట్ లో అమరావతి రాజధానికి 6,000 కోట్లు పెట్టారు. 6,000 కోట్లు ఎక్కడ వస్తుంది? హడ్కో లోన్ ఇస్తుంది, ఏడీబీ ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈ ఇయర్కి 6,000 కోట్లు దాంట్లో పెట్టారు. అవసరమైతే ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. ఈ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకోవాలి. ఇట్ ఇస్ ఎ వెల్ ప్లాన్. ఫైనాన్షియల్ గా చాలా చక్కగా ప్లాన్ చేసాం. వాళ్ళలాగా ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో వేసేసి 15th ఫైనాన్స్ కూడా తీసుకుని డైవర్ట్ చేసి అలా చేయటంలా చాలా చక్కగా ముఖ్యమంత్రి గారికి అనుభవంతో చెప్పి మాకు సజెషన్స్ ఇస్తుంటే ఆ డైరెక్షన్లో పోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను, ఈ వైసీపీ నాయకులు చెప్పే మాటలు వినద్దు. మొన్న ఈ మధ్య 10,000 సాక్షి పేపర్లో చదరపడికి 10,000 వేశారు. అది అడుగుతున్నది 4,600 విలాస్. జడ్జిలకి, మినిస్టర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీ కట్టే 4,600 అవుతుంది. అది 2 floors. అయితే వాళ్ళకి ఎక్స్ట్రాగా సీసీటీ కెమెరాలని, ఇంట్లో ఫర్నిచర్ అని, ఇంట్లో మళ్ళా టీవీలు, వీటన్నిటికి కలిస్తే కొంత అవుతుంది. వికసిత్ భారత్ 2047లో భాగంగా భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, విద్యుత్ రంగ సంస్కరణల అంశంపై వివిధ కేంద్ర రాష్ట్ర అధికారులతో నిర్వహించిన వెబినార్ వీడియో సమావేశంలో ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047లో భాగంగా భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకానమీ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ నాణ్యతతో కూడిన వైద్య సేవలను క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా తగిన ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో కృత్రిమ మేధతో కూడిన విద్యా విధానానికి అధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. హెల్త్, టూరిజం ప్రమోషన్కు కూడా బడ్జెట్లో అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే సీజన్ నాటికి హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి చేయాల్సిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. హంద్రీనీవా పాపానికి, జాప్యానికి రాయలసీమ ముద్దుబిడ్డనని చెప్పుకునే జగన్ ముమ్మాటికి కారణమని మంత్రి నిమ్మల విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాకు సంబంధించి 80% పనులు పూర్తయితే జగన్ 5 ఏళ్ల పాలనలో 1% పని కూడా పూర్తి చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సీజన్ నాటికి హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి చేయాల్సిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రాయలసీమలోని 4 జిల్లాలకు సంబంధించి జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయని చెప్పారు. అందువల్లనే రాష్ట్రంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు 3,243 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల తెలిపారు. హంద్రీనీవా పాపానికి, జాప్యానికి రాయలసీమ ముద్దుబిడ్డలని చెప్పుకునే జగనే ముమ్మాటికి కారణమని మంత్రి నిమ్మల విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాకు సంబంధించి 80% పనులు పూర్తయితే జగన్ 5 ఏళ్ల పాలనలో 1% పనులు కూడా పూర్తి చేయలేక చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా రాయలసీమ ప్రజల పాలిట జగన్ ద్రోహిగా మిగిలిపోయారని అన్నారు. 2014-19 టీడీపీ పాలనలో హంద్రీనీవాకు 4,000 కోట్లు ఖర్చు పెడితే వైఎస్ఆర్సీపీ పాలనలో కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని వివరించారు. హంద్రీనీవాలో 3,850 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న మోటార్లను సైతం పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదని నిమ్మల దుయ్యబట్టారు. ఏదైతే ఆ రోజు 2019-2024 ఈ చెరువుల మాదిరిగానే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ని వైండింగ్ చేస్తా ఉన్నా, లైనింగ్ చేస్తా ఉన్నా, 6,200 క్యూసెక్లకి నీరు పెంచుతూ ఉన్నానని చెప్పి మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాడు అధ్యక్ష. కానీ 5 సంవత్సరాల్లో ₹1 పని కానీ, ఒక్క తట్ట మట్టి కూడా పని చేయనటువంటి మరి ఏదైతే నీ ఎక్స్ మినిస్టర్ సీఎం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేయాలి తప్ప ఈ రోజు మేము అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాయలసీమను ఒక రతనాలసీమగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు బడ్జెట్ లో చూస్తే అధ్యక్ష మరి దగ్గర 3,040 కోట్ల అధ్యక్ష. అంటే ఏదైతే 2,300 కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి, అదేవిధంగా కరెంటు బిల్లుల నిమిత్తం కూడా అధ్యక్ష. అంటే హెచ్ఎన్ఎస్ఎస్ నిర్మాణం సంగతి అటుంచి కనీసం ఎత్తిపోతలకు సంబంధించి కరెంటు బిల్లులు కూడా గత ప్రభుత్వం చెల్లించలేనిటువంటి స్థితిలో ఈవేళ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా మరి ఏదైతే 3,040 కోట్లు కేటాయించామనంటే అది ఓన్లీ హెచ్ఎన్ఎస్ఎస్ అధ్యక్ష. అంటే ఈ యొక్క రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోని రహదారుల నిర్వహణ, అభివృద్ధి అంశంపైన శాసనసభలో చర్చ సందర్భంగా రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,378 కిలోమీటర్ల రహదారుల్లో 22,299 కిలోమీటర్ల మేర మరమ్మతులు అవసరమయ్యాయని వెల్లడించారు. ఈ దిశగా ప్రభుత్వం 861 కోట్లతో 3,516 పనులను ప్రారంభించి సంక్రాంతి నాటికి 19,672 కిలోమీటర్ల రహదారుల గుంతల రహితంగా మార్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్నారు. అయితే అనుకోని వర్షాల కారణంగా ఈ పనులు 2 నెలలు ఆలస్యమయ్యాయని, ఇప్పటి వరకు 18,706 కిలోమీటర్ల రోడ్లలో గుంతలు పూడ్చినట్లు తెలియజేశారు. మరమ్మతులకు పనికిరాని 1,447 కిలోమీటర్ల రహదారుల స్థానంలో కొత్త రహదారులు నిర్మించేందుకు సీఎం చంద్రబాబు సూచన మేరకు 400 కోట్లు నాబార్డు నిధులతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రోడ్ల నిర్మాణమే కాకుండా పాత రహదారుల మరమ్మతులు కూడా జరగకపోవడంతో నష్టపోయిన రోడ్లను పునరుద్ధరించేందుకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో 45,370 కిలోమీటర్లు ఉండగా 23,000 కిలోమీటర్లు దాదాపుగా
మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దానికి గాను మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి 861 కోట్ల రూపాయలలో 3,516 పనులు చేపట్టి 19,672 కిలోమీటర్లు ఈరోజు రాష్ట్రంలో రోడ్లు వేయగలిగాము మా యొక్క అధికారుల సహకారంతో. ఎందుకంటే చెప్తున్నది అధ్యక్ష, ఈ యొక్క పార్ట్ హోల్స్ ఏవైతే నిలబడి సంక్రాంతికి చేస్తామని చెప్పిన ప్రకారము 2 నెలలు అటు ఇటు వర్షాలు రావడంతో ఇవన్నీ కూడా కంప్లీట్గా సంక్రాంతికి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో 18,706 కిలోమీటర్ల పైన గుంతలు పూడ్చాం అధ్యక్ష. మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటివి 1,447 కిలోమీటర్ల స్థానంలో సీఎం గారి సూచన మేరకు 400 కోట్లతో కొత్త రోడ్లను నాబార్డ్ నిధులతో రేపు చేపట్టబోతున్నాం అధ్యక్ష. గత 5 ఏళ్లలో కనీసము గత ప్రభుత్వ పాలకులు చేసిన నిర్వాహకం వలన ఏ ఒక్క రోడ్డును కూడా వాళ్ళు రెన్యూవల్ చేయలేదు అధ్యక్ష. 1 కిలోమీటర్ కూడా రెన్యూవల్ చేయకపోవడంతో ఆ భారమంతా కూడా పడి ఈరోజు రోడ్లకు ఈ పరిస్థితికి రావడానికి కారకం గత ప్రభుత్వ పాలకుల వారి నిర్లక్ష్యం. ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాపారాన్ని సులభతరం చేయడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ బృందం పెట్టుబడులు ఒడిసిపట్టేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాటా విరామం లేకుండా 2వ రోజు వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ పెట్టుబడికి అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, బలమైన పర్యాటక మౌలిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రయాణ, ఆతిథ్య రంగంలో వ్యాపారాలకు అవసరమైన అవకాశాలను అందిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాపారం సులభతరం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖ ప్రయాణ వాణిజ్య ప్రదర్శన ఐటీబీ బెర్లిన్ 2025లో ప్రసంగించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. అనంతరం ఏపీ పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలు, వనరులు, పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ 2024-29 విధి విధానాలు, రాష్ట్ర భౌగోళిక అంశాలు, పెట్టుబడి అవకాశాలపై మంత్రి దుర్గేష్ పలు అంశాలను వెల్లడించారు. Kilometer long coastline, stunning beaches, lush hills and ancient temples. The state offers a perfect blend of heritage, adventure and coastal experiences, making it a must-visit destination for European and global travelers. We are home to the famous Tirupati Balaji temple, one of the world's most visited religious sites, as well as Buddhist heritage sites like Amravati and Nagarjunakonda. Our government in Andhra Pradesh is a little over 6 months old. Our Chief Minister, Mr. Nara Chandrababu Naidu, and our Deputy Chief Minister, Mr. Kodijala Pawan Kalyan, prioritize development of Andhra Pradesh into a premier global tourism destination. We are focusing on sustainable growth, world-class infrastructure and community-driven tourism development by collaborating with local communities, conservationists and global partners. Andhra Pradesh boasts some of the most pristine beaches in India, including Ramakrishna Beach, Rishikonda Beach and Maipadu Beach, ideal for leisure and adventure. Our coastline is home to luxury resorts, boutique stays and wellness retreats that blend Ayurveda, yoga and other natural. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హెచ్చరించారు. బుధవారం శాసన మండలిలో ఆడబిడ్డ నిధిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, మంగమ్మలు వాయిదా తీర్మానమిచ్చారు. అయితే మండలి చైర్మన్ ఈ తీర్మానాన్ని తిరస్కరించడంతో మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకానికి లాస్ట్ బడ్జెట్లో, ఈ బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఈ పథకానికి 1,50,00,000 మంది అర్హులున్నారని తెలిపారు. సంవత్సరానికి 32,000 కోట్లు అవసరమవుతాయని, అయితే బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకపోవటం అన్యాయమన్నారు. మేము శాసన మండలిలో ఆడబిడ్డ నిధి కోసం వాయిదా తీర్మానం కావాలని అడగడం జరిగింది. దాన్ని అంగీకరించడం జరగలేదు వాళ్ళు. ఎందుకంటే ఆడబిడ్డ నిధి
ఇస్తాము అని చెప్పి ఎన్నికల సమయంలో వీళ్ళు ఓదరగొట్టేశారు. మహానాడులో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ధరలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి, ఇల్లు భారం అయిపోయింది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తాను, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఆడబిడ్డలకు సంవత్సరానికి ఈ విధంగా 18,000 రూపాయలు ఇస్తానని నమ్మ పలికారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొన్న బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు, ఈ బడ్జెట్లో కూడా రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనందరము చూసాము. విజయవాడ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి నూతనంగా ఏర్పాటు చేసిన మణికరణ్ టూర్ అండ్ ట్రావెల్స్ను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మణికరణ్ టూర్ అండ్ ట్రావెల్స్ అధినేత మనోజ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఆకాంక్షించారు. ప్రపంచంలో అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు వెళ్లాలన్నా తక్కువ ఖర్చుతో ఇలాంటి టూర్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా వెళ్లవచ్చునన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, టూర్స్ ట్రావెల్స్ బిజినెస్ చక్కటి అవకాశాలు లభిస్తాయని బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా యూరోప్ దేశాలు కానీ, లేదంటే సింగపూరు, లేదంటే మలేషియా, లేదంటే దుబాయ్, లేదంటే ఇంకో చోట ఏషియా కంట్రీస్ ఎక్కడికి వెళ్ళాలన్నా అత్యంత చౌకగా ఈరోజు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్తో క్వాలిటీ ఇచ్చే ట్రావెల్స్ అవసరం కూడా ప్రజలకు చాలా ఉంది. అలాంటి సందర్భంలో ఈ ట్రావెల్ రంగం, హాస్పిటాలిటీ రంగం భవిష్యత్తులో ఎంతోమందికి ఉపాధినిచ్చే ఈ ఫీల్డ్ మరి ప్రజల ఆదరణ ఖచ్చితంగా పొందుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలోనే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశంగా తయారైంది. ఉదాహరణకి కాశ్మీర్ చూస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్కి కొన్ని 100 రెట్లు టూరిజం పెరిగింది. అలాగే రాజస్థాన్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కాస్త అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ట్రావెల్ రంగం పుంజుకున్నటువంటి ఈ దశలో ఈ మణికరణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్వహణకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే వాటిని నడిపించాలని వైసీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, గత వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని, కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా వాటిని ప్రైవేటు సంస్థల చేతుల్లోకి అప్పగించాలని భావిస్తోందని ఆరోపించారు. ఈ విధానం అమల్లోకి వస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందకపోవచ్చునని ఆయన హెచ్చరించారు. ప్రైవేటు సంస్థలకు అప్పగించినట్లయితే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందని, ఇది సామాన్యులకు తీవ్ర నష్టం కలిగించే అంశమని చెప్పారు. ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకు ప్రభుత్వం తన విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యం ఏ విధంగా జరుగుతుంది అక్కడ స్పష్టత లేదు. ప్రజలకి ఉచితంగా వైద్యం చేస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా ఉందో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఏ విధంగా చూస్తున్నారో అదేవిధంగా ఈ 17 పీపీఏ ఇచ్చే హాస్పిటల్లో కూడా ప్రజలకి ఉచితంగా అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసు చేస్తారా అనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. మరి మా యొక్క ముఖ్య డిమాండ్ అక్కడ కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే కనుక ఈ మెడికల్ కాలేజీని మన దశల వారీగా కనుక చేస్తే ప్రజలకు ఎక్కువగా ఒక చక్కటి బెనిఫిట్ ఉంటుంది. లేని పక్షంలో ప్రైవేట్ యాజమాన్యం ఖచ్చితంగా యాజ ఛార్జీలు పెడుతుంది, ఖచ్చితంగా కొన్ని ఫీజులు పెడుతుంది, కొన్ని సర్వీసెస్ ఇవ్వడానికి అనుకూలంగా ఉండదు. అందువల్ల ప్రభుత్వం ఒక లక్ష్యం నెరవాలంటే ఏ ఉద్దేశంతో చేశామో మెడికల్ కాలేజెస్ అన్నీ ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా చేయాలని మేము హౌస్లో డిమాండ్ చేయడం జరిగింది. ఐసీఏఐ విడుదల చేసిన సీఏ ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులకు జాతీయ స్థాయిలో 3 అత్యుత్తమ ర్యాంకులను సాధించారని గురుకుల్ అకాడమీ డైరెక్టర్లు తెలిపారు. తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకుతో పాటు 29, 47 ర్యాంకులను సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారని ఆయన వివరించారు. లబీపేట మసీద్ రోడ్లో గల గురుకుల్ అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు కాశీ వెంకటరెడ్డి, వినోద్ కుమార్, వెంకటశేఖర్, అరుణ్ కుమార్, సంపత్ రావు తదితరులు మాట్లాడారు.
ఐసీఏఈ విడుదల చేసిన సీఏ ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులకు జాతీయ స్థాయిలో 3 అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయని తెలిపారు. తమ విద్యార్థులు సాధించిన జాతీయ ర్యాంకుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక తమ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థుల్లో 65% మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. దేశంలో ఏ సంస్థ కూడా ఇంతటి ఉత్తీర్ణత శాతం సాధించలేదని, ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. అకాడమీ ద్వారా పొందిన శిక్షణకు తోడు తల్లిదండ్రుల నుంచి లభించిన ప్రోత్సాహంతో ఈ అత్యుత్తమ ర్యాంకులను సాధించారని వివరించారు. ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అకాడమీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా తమ అకాడమీ మరిన్ని ఉన్నత విజయాలు అందుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ, గురుకుల్ అకాడమీలో ఇచ్చిన స్టడీ మెటీరియల్ ర్యాంకులు సాధించేందుకు ఎంతగానో ఉపకరించిందని అన్నారు. ఎగ్జామ్కు ముందు అధ్యాపకులు ఏర్పాటు చేసిన పునశ్చరణ తరగతులు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా ద్వితీయ ర్యాంకు సాధించిన తోట సోమనాథ్, శేషాద్రి నాయుడు, 29వ ర్యాంకు సాధించిన ఆర్ సందీప్, 47వ ర్యాంకు సాధించిన జేబీ తేజస్విలను అకాడమీ డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు. సిఏకి హబ్ అయినటువంటి విజయవాడకు వచ్చేసరికి వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే మేము ఇక్కడే చదువుకున్నాం సిఏ, ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ మా స్టూడెంట్స్ విజయవాడ ఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ చేశారు బై గెటింగ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండి. అండ్ ఈ అచీవ్మెంట్కి తోడ్పడినటువంటి ప్రతి మా స్టాఫ్కి, అదేవిధంగా మాకు ఈ ర్యాంక్స్ ఎర్న్ చేసినటువంటి స్టూడెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ ఇలాంటి ర్యాంక్స్తో మళ్ళీ మేము ఫ్యూచర్లో అదే స్థాయి, అంటే ఇదే ర్యాంక్స్ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాం. వేరే ఏ సంస్థ కూడా మనకి అక్రాస్ ఇండియా వేరే ఏ సంస్థకి అలాంటి అచీవ్మెంట్ లేదు, అంత పాస్ పర్సంటేజ్ లేదు. సో అది కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సక్సెస్ అచీవ్ చేసినటువంటి స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి, అలాగే మా ఉపాధ్యాయ బృందానికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే వాళ్ళు ఇంకా మంచి ర్యాంక్స్ స్కోర్ చేయాలని, ఫ్యూచర్లో గురుకుల్ సంస్థకు కూడా మంచి ర్యాంక్స్ రావాలని, వాళ్ళ పేరెంట్స్కి, వీళ్ళకి అందరికీ మంచి పేరు రావాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న ఐసీఐ రిలీజ్ చేసిన రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ రావడానికి కారణమైన నా అధ్యాపకులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. గురుకుల్ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ని ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్కి 1.5 day రివిజన్లో నేను బాగా రివైజ్ చేసి ఎగ్జామ్స్ బాగా రాసి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ స్కోర్ చేశాను. నేను సిఏ ఇంటర్మీడియట్ జాన్ 2025 ఎగ్జామ్స్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 47 వచ్చింది. నాకు టీచ్ చేసిన టీచర్స్ అండ్ పేరెంట్స్కి థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.